ఈ వీడియోలో మనం ఒక విషయం గురించి గట్టిగా తెలుసుకుందాం. ఈ రోజు ఓటింగ్ ఆర్డర్ టాప్ 15లో ఈ రోజు ఓటింగ్ ఆర్డర్లో టాప్ 6 ఎవరున్నారు కామనర్స్‌లో. ఆ ఆరుగురు ఎవరు మొత్తం మాట్లాడుకుందాం. ఆ తర్వాత లీస్ట్‌లో అయితే ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు ఎవరు? ఉన్నది ఉన్నట్లు మనకొచ్చే అప్డేట్స్ అయితే స్టార్ మా నుంచి వచ్చే అప్డేట్సే నేనైతే మీకైతే ఇస్తున్నాను. ఫస్ట్ అయితే ఓటింగ్‌లో టాప్‌లో ఉందైతే అమన్. ఇతనైతే ఓటింగ్‌లో బాగా ఉన్నాడు. టాప్‌లో అయితే ఉన్నాడు. నిన్నైతే అమన్ అయితే ఒక గేమ్ అయితే ఆడాడు. ఆ గేమ్ ప్లస్ ఆర్ మైనస్ అమన్ యాటిట్యూడ్ అయినా అమర్ ఎంథాజిజం అయినా కానీ అంటే ఏదో ఒకటి చెయ్యాలి అనేది అయితే ఆడియన్స్కి అయితే కొంచెం అయితే నచ్చుతున్నాడు. అమన్ అయితే టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఆ తర్వాత రోహిత్ అయితే సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. రోహిత్ ఈజ్ ఏ మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్. ఇది మాత్రం 100కి 100% నిజం. జెన్యూన్గా గేమ్ అయితే ఆడుతున్నాడు. తనకి ఏది నిజాయితీ అనిపిస్తుందో దానికోసమే నిలబడుతున్నాడు. అదే ఆడుతున్నాడు. మైండ్ గేమ్ కూడా ఆడుతున్నాడు. రోహిత్ ఈజ్ ద సెకండ్ పొజిషన్. ఆ తర్వాత థర్డ్ పొజిషన్ చరణ్. ఇతనైతే ఆడిషన్స్ లో వచ్చాడు కదా, బాగా కామెడీ చేస్తున్నాడు అని 26 ఏళ్ళ కుర్రాడు చరణ్ అని. ఇతనికైతే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో 1,10,000 మంది ఫాలోవర్స్ ఉన్నాడు. అగ్ని పరీక్షకు రాకముందు ఇతనికి ఉంది 100 ఫాలోవర్స్. ఇప్పుడు 1,10,000 మంది ఉన్నారు. ఆ ఆడిషన్ దెబ్బ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా ఇతను ఎలాంటి టాస్క్ అయితే ఆడలేదు. టాస్క్ ఏదైనా బాగా ఆడితే మాత్రం ఇంకా హైలైట్ అయ్యే అవకాశం అయితే చాలా ఉంది. ఇతనైతే థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. ఆ తర్వాత ఫోర్త్ పొజిషన్ అయితే రాజా కుమారి. ఈమెయితే మంచిగానే గేమ్స్ అయితే ఆడుతుంది. ఈ రోజు వచ్చే ఎపిసోడ్ లో కూడా చరణ్ అండ్ రాజా కుమారి అండ్ అపూర్వ వీళ్ళ ముగ్గురులో జరిగిన గేమ్లో అయితే ఈమెయితే రాజా కుమారి అనే ఆమె అయితే గెలుస్తుంది. ఈమెయితే 4వ పొజిషన్లో అయితే ఉంది. 5వ పొజిషన్లో ఝాన్సీ అయితే ఉంది. సింగర్ ఝాన్సీ 5వ పొజిషన్లో ఉంది. బాగా ఓట్ బ్యాంక్ కూడా ఈమెకు చిన్నగా పెరుగుతుంది. ఈమెకు కూడా మంచి టాస్క్లు పడితే కానీ ఏమేంటి అనేది అందరికీ తెలుస్తుంది. ఆ తర్వాత నెంబర్ 6 అయితే మిథిలేష్ ఉన్నాడు నెంబర్ 6లో. ఇతని పాయింట్ ఆఫ్ వ్యూ కూడా జనాలకు నచ్చుతుంది. గేమ్స్ బాగానే ఆడుతున్నాడు. అప్పుడప్పుడు పాయింట్ రైజ్ కూడా చేస్తున్నాడు. టాప్ 6 పొజిషన్లో అయినా మిథిలేష్ అయితే ఉన్నాడు. ఆ తర్వాత దీపక్ ఉన్నాడు. దీపక్ కూడా గేమ్స్ బాగా ఆడుతున్నాడు. మార్క్ మై వర్డ్స్ అని నీతిగానే నిజాయితీగానే ఉన్నాడు. ఇతను కూడా ఎలాంటి తప్పు చేసి గెలవాలి అని అయితే ఇతనైతే అనుకోలేదు. ఇతనైతే టాప్ 7లో అయితే ఉన్నాడు. ఇలాగైతే టాప్ 6 టాప్ 7 అయితే వీళ్ళైతే ఉన్నారు. ఆ తర్వాత అపూర్వ అయినా కానీ, భాగి అయినా కానీ, శాలిని అయినా కానీ, సృష్టి అయినా కానీ వీళ్ళందరూ ఇంకా ఒకే పొజిషన్లో ఉన్నారు. కొంచెం ఎక్కువ లేదు, కొంచెం తక్కువ లేదు. హేమంత్ అయినా కానీ అందరూ ఒకే సర్కిల్ అయితే అలా ఒకరు కొంచెం కిందకి వెళ్తే ఒకరు కొంచెం పైకి రావటం, పెద్ద డిస్టెన్స్ లో అయితే లేరు. మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం స్టార్ మా నుంచి మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం. ఆ తర్వాత లీస్ట్ పొజిషన్ లో అయితే గాయత్రి అండ్ ప్రియా రమేష్ అయితే ఇద్దరు ఉన్నారు. ఇద్దరులో గాయత్రినే బాటమ్ లో ఉందని చాలా మంది అయితే చెప్తున్నారు. గాయత్రి బాటమ్ లో లేదు. గాయత్రి అయితే ఎలిమినేట్ అయితే అయిపోయింది. యాజ్ ఆఫ్ నౌ అయితే గాయత్రి ఈజ్ ఎలిమినేటెడ్. అగ్ని పరీక్షలో ఉన్న టాప్ 15 లో నుంచి గాయత్రి అయితే ఎలిమినేట్ అయితే అయిపోయింది. కాకపోతే లీస్ట్ పొజిషన్ లో ప్రియా రమేష్ గాయత్రి ఇద్దరు అయితే ఉన్నారు. ప్రియా రమేష్ అంటే యాంకర్ గా వచ్చింది చూసారా, ఆమె కూడా బాటమ్ లో అయితే ఉంది. బాటమ్ లో ఉంది ప్రియా రమేష్ గాయత్రి. టాప్ 6 అయితే వాళ్ళు ఓకేనా. ఇంకా మధ్యలో ఉన్న వాళ్ళందరూ కొంచెం అటు ఇటు క్లమ్జీగా చేంజ్ అయితే అవుతున్నారు. మనం ఇచ్చిన అప్డేట్స్ స్టార్ మా నుంచి వచ్చిన అప్డేట్స్ ఓకేనా. ఇలాంటి అప్డేట్స్ మీకు కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఫాలో అయ్యి ఉండండి. కన్ఫామ్ గా మంచి అప్డేట్స్ నేనైతే మీకు ఇస్తూనే ఉంటాను. మర్నో బీబీ తెలుగు గుర్తుపుండిపోయే ఛానల్ అయితే అవుతుంది.